అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్‌కి స్వాగతం. A warm welcome to అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు ప్రోడక్ట్స్ చూపించే ముందు ఒకవేళ ప్రోడక్ట్ కనుక నచ్చి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలన్నది ఒక్కసారి ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ప్రోడక్ట్ కనుక నచ్చినట్టయితే ప్రోడక్ట్ కోడ్ ఇంకా రేట్ ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్ తీసేసుకొని 8801010420కి వాట్సాప్ మెసేజ్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత యూపీఐ పేమెంట్ జీపే, ఫోన్‌పే లాంటివి చేసినప్పుడు మీకు 3 to 10 డేస్ లోపల మీకు హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చిన వెంటనే ఎక్సైట్మెంట్‌లో అలాగే ఓపెన్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదనమాట. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి చాలా స్టాండర్డైజ్డ్‌గా ఉంటాయి. ఓన్లీ ₹80 పర్ పార్సల్ పర్ అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఆ పార్సల్‌లో మీకు ఒక ప్రోడక్ట్ ఉండొచ్చు, 10 ప్రోడక్ట్స్ ఉండొచ్చు, 20 ప్రోడక్ట్స్ ఉండొచ్చు. స్టాండర్డైజ్డ్ షిప్పింగ్ ఛార్జెస్ ₹80 పర్ పార్సల్ పర్ అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. షాప్ వచ్చేసి మనకు దిల్సుఖ్ నగర్‌లో, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లో సాయిబాబా టెంపుల్ లైన్‌లో బిగ్ బజార్ అని ఉంటుంది. దాని ఎదురుగా చూస్తే మీకు కనిపిస్తుందనమాట. ఓకే. స్టోర్‌కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మీ టైము, మా టైము అందరి టైం సేవ్ అవ్వడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఏంటంటే స్టోర్‌కి వచ్చే వాళ్ళు కూడా ప్రోడక్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 5 నుంచి 10 వీడియోస్ మొత్తం చూడండి. లేదు అంటే వచ్చిన తర్వాత మీ చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నారు. వీడియోస్ చూడకుండా వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నారు. క్లారిటీ కోసం ఒక 5 to 10 వీడియోస్ చూడండి మన ప్రోడక్ట్‌లో, మన ఛానల్లో రీసెంట్‌వి చూస్తే సరిపోతుందనమాట. ఓకేనా? సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టేసి మన కమెంట్‌లో ఎలా ఉన్నాయన్నది కమెంట్‌లో రాసేసేయండి. ప్రోడక్ట్స్ కానివ్వండి, మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో అది రాసేయండి. ఓకే. ఇంకో విషయం, నోటిఫికేషన్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. So I'll tell you how to place an order if you like the product and place an order. Take the screenshot of the product take the screenshot of the product with the product code and rate. Send it to 8801010420 WhatsApp number. Check the availability. Then you can make a payment through any of the UPI platforms like GPay or PhonePe. Then you will get the parcel in 3 to 10 days home delivery. Once you get the parcel, do not open it with excitement. Rather, you have to unbox video. You have to record the video of unboxing of the parcel, and the COD option is not available. Coming to shipping charges, they are very standardized shipping charges, which is ₹80 only per parcel per address all over India. That means the parcel can contain 1 product, 10 products, 20 products. Irrespective of the number of products, the parcel will be charged for as ₹80 per address all over India. I'll give you the address of the store. The store is located in Hyderabad in Dilsukhnagar, Nagar, Sai Baba Temple Lane, exactly opposite to Steel Big Bazaar. The description, if you click on the description of this particular video, the location map link is also given. If you still do not know how to do it, you can directly message us on 8801010420. And if you're watching this video for the very first time, we would request you to subscribe to the channel, like the video, and also write it in the comments on how do you feel about the video. And do not forget to click the notification icon. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకోసం నేను అందమైన నెక్లెస్ తీసుకొచ్చాను, కొత్త డిజైన్ తీసుకొచ్చాను. ఇది నా ఓన్ డిజైన్ అనమాట. నా ఓన్ డిజైన్ అంటే ఇన్స్పైర్డ్ బై గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీలో కొన్ని చేంజెస్ చేసేసి నా ఓన్ ప్యాటర్న్లో నేను తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈరోజు ప్రోడక్ట్ డిజైన్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రోడక్ట్ డీటెయిల్స్. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద ప్రోడక్ట్ డీటెయిల్స్ before I show you the actual design. Okay, so please listen to it carefully. ప్రోడక్ట్ మెటల్ వచ్చేసి మనకు పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ చేసామన్నమాట. పంచలోహంతో చేయించడం జరిగింది మెటల్, దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ చేసాము. బ్యాక్ చైన్ మాత్రం పంచలోహం కాదు, అది మామూలుగా మనకు కాపర్లో వస్తుంది. ఓకే. బ్యాక్ చైన్కి కూడా పంచలోహం పెట్టే వరకు ఏమవుతుందంటే ప్రోడక్ట్ రేటు 400 to 500 పెరుగుతుందన్నమాట. సో అది అవసరం లేదు కాబట్టి బ్యాక్ చైన్ మాత్రం మనం కాపర్ది పెట్టేస్తున్నాం అనమాట. ఇయర్ రింగ్లో కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా మనకు పంచలోహంతో వస్తుంది. బ్యాక్ స్క్రూ ఏదైతే ఉందో అది మాత్రం పంచలోహంలో కాదు. ట్రై చేస్తున్నాము కానీ కుదరట్లేదు. ఒకవేళ మా ఎక్స్పెరిమెంట్లో అవి కూడా వచ్చేస్తే నేను అంతకు మించి నేను హ్యాపీ, ఇంకా వేరే విషయంలో ఉండదన్నమాట. ఓకేనా.
సో ప్రోడక్ట్ అది. అయితే మీలో చాలామందికి ఉన్న క్వెషన్ ఏంటంటే, మరి పంచలోహం అంటే వితౌట్ పాలిష్ మెరవాలి కదా! ఇదే అజంప్షన్‌లో ఉంటున్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కనీసం ఒక 4-5 వీడియోస్ చూస్తే మీకు మెటల్ ఏంటి, పంచలోహం అయితే ఏ ప్రోడక్ట్స్ అన్‌పాలిష్డ్ నడుస్తాయి, ఏ ప్రోడక్ట్స్‌కి పాలిష్ అవసరం అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకే వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ మొఖాలు పెడుతున్నారండి కస్టమర్స్ మాత్రం. వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజన్ మొఖాలు ఎందుకు పెడుతున్నారు అంటే ఇదే. ఎందుకంటే మన దగ్గర 2 వెరైటీస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. బ్రాస్ అండ్ కాపర్ విత్ మైక్రో గోల్డ్ ఉంటుంది. పంచలోహం విత్ మైక్రో గోల్డ్ ఉంటుంది. అలాగే పంచలోహం వితౌట్ మైక్రో గోల్డ్ కూడా ఉంటుంది, పాలిష్. వితౌట్ పాలిష్ కూడా ఉంటుంది. సో వితౌట్ పాలిష్ పంచలోహం ఏవేవి వాడచ్చు అంటే రింగ్స్, మెట్టెలు, పట్టీలు, ఇంకా బ్యాంగిల్స్. ఇవి మాత్రం కంప్లీట్గా వితౌట్ పాలిష్ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మిగతా ఏ జ్యువెలరీ అయినా పంచలోహంతో చేసింది మనకు మెడపైన, స్పెసిఫికల్ ఇవి కాకుండా మనం ఎక్కడెక్కడ వాడతామంటే మెడపైన, చెవులకు వాడతాం. వీటి దగ్గర మనకు ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి ప్రోడక్ట్ అనేది మెరవదు. ప్లస్ మెడ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ అనేది డల్ అవుతుంది. అందుకే పాలిష్ వేయడం జరుగుతుంది. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రీపాలిష్ అనేది మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అప్పుడప్పుడు వాడతారు కాబట్టి మీకు 4-5 ఇయర్స్ వరకు చాలా చక్కగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఎన్నిసార్లైనా రీపాలిష్ చేసుకోవచ్చు. ఇందుకోసమే కన్ఫ్యూజన్ మొఖాలు పెట్టొద్దు. అలా కన్ఫ్యూజన్ మొఖాలు పెట్టడం కూడా మీకు అర్థం కాదు. మీరు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇది పంచలో మళ్ళీ పాలిష్ ఎందుకు వేసారండి పంచలో, మరి రింగ్కి ఎందుకు వేయలేదండి పంచలో, అది ఇది మళ్ళీ చెప్పి ప్లీజ్ మీకు ఎక్కువ టైం ఇస్తున్నాను కాబట్టి నేను వాట్సాప్లో రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను. అందుకే అప్పటికి ఎండ్ ఆఫ్ ద డే అందరికీ రీప్లైస్ ఇవ్వడం జరుగుతుంది, కానీ అక్కడ లేట్ అవుతుందన్నమాట. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చక్కగా 4-5 వీడియోస్ లేదా 5-10 వీడియోస్ నా ఛానల్కి వెళ్ళి రీసెంట్వి చూడండి. పాతవి ఏం అక్కర్లేదు, రీసెంట్వి చూస్తే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? అదనమాట. సో ఐల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెటల్. ద మెటల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 మెటల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ పంచలోహ ఆర్ పంచధాతు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ there is a micro gold polish. The micro gold polish, blindly you need to believe that if you use it any product with micro gold polish, the polish will last for 6 months. If you use it functionally, like this particular necklace, I don't think you will use this particular necklace every day, but since you will use it functionally, then what happens is the polish will remain for 4-5 years. After that, what you can do, can I repolish this particular product after 4-5 years? Yes, you can repolish this product any number of times because this is made of Panchaloha. So do not throw it out as you throw it out your normal imitation jewelry. Keep it safe and get it repolished. Okay, so this is the information about the product. Now I'll show you the designs. So first వచ్చేసి నేను దగ్గర నుంచి చూపించేస్తానన్నమాట. స్టోన్స్ వచ్చేసి కంప్లీట్గా హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? కంప్లీట్గా హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ పెట్టడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మన లోగో కూడా ఉంటుందండి, ALK అనేసి. ఇవన్నీ కూడా మన డిజైన్స్ అన్నాను కదా, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. మీకు సిల్వర్లో సేమ్ ఇలాంటివి వస్తాయన్నమాట విత్ డిఫరెంట్ డిజైన్స్. మీకు సిల్వర్లో అయితే ఏమవుతుందంటే ఇదే ప్రోడక్ట్ మీకు ఆల్మోస్ట్ 15,000-18,000 పడుతుంది. ఓకే, 15,000-18,000 పడుతుంది. సో దాని అడ్వాంటేజెస్ అది ఉంటుంది. దాని అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ సిల్వర్లో చాలా ఎక్కువగా ఉంటుంది, స్పెసిఫికల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ స్పెండింగ్. ఓకే, మీరు పెట్టే మనీ చూస్తే డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి వాటికి నేను అలాగో చేంజ్ చేశాను కాబట్టి ఇలాంటి వాటికి యూ కెన్ స్పెండ్ అమౌంట్ అనమాట. ఎందుకంటే ఇది రీపాలిష్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డిజైన్ వచ్చేసి సెంటర్లో మనకు పెద్ద వైట్ స్టోన్ వచ్చేసి ఫ్లవర్ టైప్లో వచ్చేసి మళ్ళీ ఇంకొక లేయర్ వైట్ స్టోన్స్ కంప్లీట్గా రావడం జరిగిందనమాట, రౌండ్ స్టోన్స్. కింద వచ్చేసి మనకు బాల్స్, గోల్డెన్ బాల్స్ ఉన్నాయండి. ఓకే, పైకి వచ్చే వరకు మనకు అన్నీ కూడా ఓవెల్ షేప్లో మనకు సింగిల్ స్టోన్ నెక్లెస్ టైప్లో వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఈ రౌండ్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంటుంది, ప్లస్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ ఉంటుంది అనమాట. సో మీరు కంప్లీట్గా ఇలా మెడకు వేసేసుకోవచ్చు,
మీరు కంప్లీట్గా ఇలా మెడకు వేసేసుకోవచ్చు, లేదా నెక్లెస్ లాగా ఇలా కొంచెం కిందికి, మెడకు కొంచెం కిందికి కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదనమాట. సో దీంతో పాటుగా మనకి ఏమైందంటే ఇలా అదే డిజైన్లో సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అదే డిజైన్లో కొంచెం చిన్న సైజులో మనకు ఇలా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, దానికి హ్యాంగింగ్స్ లాగా ఇది కంప్లీట్గా మనకు హ్యాంగింగ్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది చూసుకుంటే మనకు కంప్లీట్గా హ్యాంగింగ్స్ లాగా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, బ్యాక్ స్క్రూ వచ్చేసి నేను ఇది మన ఓన్ డిజైన్ కాబట్టి నేను సన్న బ్యాక్ స్క్రూ పెట్టించేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది చిన్న పిల్లలకి కూడా వస్తుందండి. మా ఇంట్లో ఆల్మోస్ట్ అంటే మా మేనకోడలో అరౌండ్ షీఈ్ 7 to 8 years అనమాట. సో అంతకు చిన్న పాపకు కూడా మేము టెస్ట్ చేసి చూసాము, ఇది వచ్చిందనమాట. ఓకే, ఇది సన్నగా చేయించాం, చాలా చక్కగా ఉంటుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వాడుకునేటట్టు ఉంటుంది. ఓకే, జస్ట్ ఇమాజిన్ మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఇలాంటి నెక్లెస్ వేసేసి ఇది వేస్తే ఎంత అందంగా క్యూట్గా ఉంటారో, అసలు అంత బాగుంటారు. అలాగే పెద్దవాళ్ళు వేసుకున్నా సరే అందంగా ఉంటారనమాట. సో మనకు చూడండి సేమ్ డిజైన్ అనమాట. నేను మళ్ళీ దగ్గర నుంచి చూపించేస్తాను మీకు. డాలర్లో మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ ఇక్కడ రీప్లికేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో అదనమాట. సో ఇది కంప్లీట్ వైట్లో వచ్చింది. సో దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, నేను అన్నీ చూపించేస్తాను ఈరోజు. ఓకే, సో దిస్ ఇస్ ద డిజైన్ of the locket and all the stones are AD stones, and the same design has been replicated as a small size for this particular hanging. So this is a handle which will move. Okay, this will move something like this. Okay, and you also get a back screw. Okay, and this back screw is thin. That means you can wear it for small kids to adults as well. Okay, so from small kids to adults, anyone can easily wear this particular earrings. Okay, so the length of the necklace would be 10 inches. Okay, whatever, when I said length of the necklace is where the actual design ends, is 10 inches. This round is 10 inches plus 9 inch of back chain adjustable. Okay, and the locket would be somewhere around 1.5 inches. Okay, high quality AD stones, since because you would be repolishing it again after 4 to 5 years, so that is the reason we have used high quality AD stones. Okay, so this is the design of the ear hangings. Okay, so అయితే దీని రేట్ ఎంత అండి, రేట్ చెప్తాను. ఇది కొంచెం ఇలా ఆగగలిగితే ఓకే చూద్దాం. ఓకే, ఆగదండి, ఫైన్, నో ప్రాబ్లం. సో రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఫస్ట్ థింగ్, మీకు పంచలోహంలో నెక్లెస్లు దొరకవు. ప్రతిదీ పంచలోహం అని అమ్మే వాళ్ళ ఆ జాతి వేరు. వి విల్ నాట్ స్పీక్ మచ్ అబౌట్ దోస్ పీపుల్. సో మనం మాత్రం పంచలోహాలు చూసాం కదా, నేను మీకు అన్పాలిష్ కూడా ఇంతకుముందు చూపించేశాను. సో అదనమాట. రీజనబుల్ మోస్ట్ రీజనబుల్ ప్రైస్ at 1300 ఓన్లీ, దట్ టు అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్. 1300కి మీకు ఇయర్ రింగ్స్తో పాటుగా ఈ అందమైన నెక్లెస్ మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు సిల్వర్లో ఇలాంటివి చూసింటారు ఆల్రెడీ, ఇమిటేషన్లో ఎక్కువగా చూడరు. ఓకేనా, సిల్వర్లో ఆల్రెడీ చూసింటారు, గోల్డ్ రీప్లికాస్ అన్నీ కాబట్టి సిల్వర్లో ఆల్రెడీ చూసింటారు. కాకపోతే సిల్వర్లో ఇది మీకు ఆల్మోస్ట్ 15,000 to 18,000 వరకు ఉంది. బేస్డ్ ఆన్ ద వెయిట్ అండ్ ఎవ్రీథింగ్ 15,000 to 18,000 వరకు ఉంది. మీరు రెగ్యులర్గా జ్యువెలరీ చూస్తూ ఉండే వాళ్ళైతే మీకు ఆ ఐడియా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1300కి విత్ మోస్ట్ రీజనబుల్ ప్రైస్ ఫుల్ వైట్ నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నా సేమ్ నెక్లెస్లో ఇంకొక కలర్ కాంబినేషన్ నేను మీకు చూపిస్తాను. సో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈజ్ వైట్ అండ్ పింక్ అండి. ద మోస్ట్ కామన్ బట్ వైబ్రెంట్లీ యూజ్డ్. ఓకే, వైబ్రెంట్లీ ఎందుకంటున్నానంటే పింక్ ఈజ్ లైక్ మీకు ఏదో ఒక రూపంలో మీరు వేసుకున్న డ్రెస్ని కానివ్వండి ఎక్కడో మనకు, లేదా పింక్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ కలర్ అనమాట. సో అందుకని వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకురావడం జరిగింది. నేను దగ్గర నుంచి చూపించేస్తాను. ఈ పింక్ కూడా నేను ఇంతకుముందు చూపించినట్టు హై క్వాలిటీ పింక్, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో, అంత హై క్వాలిటీ పింక్ స్టోన్స్ అనమాట. మీకు పింక్ స్టోన్ డిఫరెన్సెస్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదే అనమాట. సో ఆ సేమ్ హై క్వాలిటీ స్టోన్స్ వాడడం జరిగింది పింక్ స్టోన్లో కూడా. ఓకే,
పింక్ స్టోన్లో కూడా హై క్వాలిటీ స్టోన్ వాడడం జరిగింది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. ఓకే, సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్. అలాగే మీకు ఇయర్ రింగ్స్ కూడా దగ్గర నుంచి చూపించేస్తాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగుంది కదండి. సేమ్ డిజైన్లో మనకు చక్కగా అందంగా క్యూట్ అంటే క్యూటెస్ట్ అనుకోవచ్చు అనమాట, అంత చక్కగా వచ్చింది. సో ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చేసి మనకు సేమ్ 1300కి పడుతుందండి. సేమ్ ప్రోడక్ట్ మనకు 1300కి పడుతుంది. సో ఫోకస్ యా. సో సేమ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 1300కి పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా పెడుతున్నాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకేనా, యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ నౌ. దిస్ కాంబినేషన్ ఇస్ వైట్ అండ్ పింక్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్, పంచలోహం విత్ మైక్రో గోల్డ్ పాలిష్. So rate is very reasonable, which is only 1300. You can take the screenshot right away. Okay, now ఇప్పుడు ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను. దీంట్లోనే మనకు చాలా వరకు మీలో కొందరు ఏం చేస్తారంటే, అరే మల్టీ కలర్ అయితే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా. బికాస్ మీరు వేసుకునే డ్రెస్ కానివ్వండి, శారీ కానివ్వండి, ఏదో ఒక వైట్ కానీ, గ్రీన్ కానీ, పింక్ కానీ మనకు సెట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మల్టీ కలర్ అయితే అన్నిటికీ మ్యాచింగ్గా వేసుకోవచ్చు కామన్గా అన్న థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తీసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్లో వస్తుంది, వైట్, పింక్ అండ్ గ్రీన్ అనమాట. వైట్, పింక్ అండ్ గ్రీన్. సో ఇది కూడా ఒక్కసారి నేను దగ్గర నుంచి చూపించేస్తాను. సో సెంటర్లో గ్రీన్ వచ్చేసి నెక్స్ట్ లేయర్ అంతా కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసి ఇంకొక లేయర్ అంతా కూడా గ్రీన్లో రావడం జరిగింది. సో గ్రీన్ స్టోన్ కూడా చూసుకోవచ్చు ఎంత హై క్వాలిటీలో పెట్టామో. జస్ట్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి రీపాలిష్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి స్టోన్ క్వాలిటీ కూడా బాగా పెంచేసామన్నమాట. నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తూ ఉంటాను కదా, వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ మై బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిలాసఫీ అనుకోవచ్చు, లేదంటే ప్రిన్సిపల్ అనుకోవచ్చు, టు బికమ్ బెటర్. ఓకే, టు బికమ్ బెటర్. ఇది ఎలా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ మై లైఫ్ ఫిలాసఫీ అనమాట. అంటే నా లైఫ్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫిలాసఫీని మనం నమ్ముతాం కదా. నేను నమ్మేది ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. వీఆర్ ఆల్ స్టోరీస్ ఎట్ ద ఎండ్, లెట్ us బికమ్ బెటర్ స్టోరీ. వీఆర్ ఆల్ స్టోరీస్ ఎట్ ద ఎండ్, లెట్ us బికమ్ అ బెటర్ స్టోరీ. అంటే జనరల్లీ దీని మీనింగ్ ఏంటంటే, తెలుగులో కొంచెం చెప్తాను, ఎక్కువ కాదు కొంచెమే చెప్తాను. జనరల్లీ మన జీవితాలన్నీ కూడా ఒక కథలు లాంటివి అనమాట. అంటే ఇప్పుడు మనం పోయిన తర్వాత మన జీవితం ఏమైతే ఉంటుందో ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి అది ఒక కథలాగా మిగిలిపోతుంది. అందుకే చాలా వరకు ఒక కథ చెప్పిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా కూడా చెప్తారు. దాని వెనక ఇంకొక వేదాంతం ఉంది. కానీ అవర్ లైఫ్ ఈజ్ ఎ స్టోరీ. మన జీవితం అంతా కూడా ఒక కథ. తరతరాలుగా ఇప్పుడు మహా అంటే మన పిల్లలు, మనం ఒకవేళ ఫేమస్ పర్సనాలిటీ కాదు అనుకోండి, మహా అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లల వరకు మనం గుర్తుంటాం. అదే ఫేమస్ పర్సనాలిటీస్ అనుకోండి, మన జనరేషన్స్కి గుర్తుంటాం. అలాంటి వాళ్ళ గురించి మనం కథలుగా చెప్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ని ఒక కథలాగా మనం చెప్తూ ఉంటాం కదా. సో ఎట్ ద ఎండ్ అంటే చివరిలో మనం అందరం ఒక కథలాగా మిగిలిపోతాం అన్నమాట. ఎట్ ద ఎండ్ వీఆర్ ఆల్ స్టోరీస్ ఎట్ ద ఎండ్, లెట్ us బికమ్ అ బెటర్ స్టోరీ. మనమంతా కూడా చివరికి ఒక కథ లాంటి వాళ్ళం, కానీ ఒక మంచి కథగా మిగిలిపోదాం అన్నట్టుగా ఇదే. అంటే బెటర్ కథ, బెటర్ స్టోరీ అనమాట. సో అదనమాట. సో దిస్ ఇస్ ఫిలాసఫీ ఆఫ్ మై లైఫ్. అదే ఫిలాసఫీ నేను బిజినెస్లో కూడా తీసుకెళ్తాను అనమాట. ఓకేనా. సో లెట్ us బికమ్ అ బెటర్ ప్రోడక్ట్ అన్నట్టుగా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూడండి, ఎంత చక్కగా అందంగా సేమ్ కాంబినేషన్లో గ్రీన్, వైట్ అండ్ పింక్, గ్రీన్ కదా. ఇందులో కూడా చూడండి గ్రీన్, వైట్ అండ్ పింక్, గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. చాలా క్యూట్గా ఉంటుందండి. ఇది కూడా మనకు ఓన్లీ 1300కి మీరు దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఇందులో వచ్చేసి పింక్, గ్రీన్, వైట్, పింక్, గ్రీన్, వైట్ ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కంప్లీట్గా మల్టీ కలర్, ఫుల్ ఆఫ్ మల్టీ కలర్ ఉంటుంది అనమాట. సో మీకు మల్టీ కలర్ శారీస్ ఉన్నప్పుడు లేదా ఏ శారీస్ పైన కూడా ఇది చాలా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. అందులో ఇది కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఒక సెట్ లాగా మీకు మళ్ళీ ఇయర్ రింగ్స్ సెపరేట్గా వెతుక్కోనక్కర్లేదు. రెండు కలిపి మీకు 1300 ఈజ్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఓకేనా. ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు, విత్ అ కాంబినేషన్ ఆఫ్ ద మెటల్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడర్డ్. ఓకే. సో ఇది మనకు 1300కి వచ్చేస్తుంది. N004.
ఇంకొకటి వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను. అది ఏంటంటే మనకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. వైట్ అండ్ పింక్ చూసాం కదా, సిమిలర్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఓకే, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒక్కసారి దగ్గర నుంచి చూపించేస్తాను. ఇలా వస్తుంది అనమాట, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అద్భుతంగా వచ్చేస్తుంది. నెక్లెస్ మొత్తం కూడా ఆల్టర్నేటివ్ వైట్ అండ్ గ్రీన్ ఏడీ స్టోన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది నెక్లెస్. సో సేమ్ దీన్ని మనకు ఇది ఎలా వచ్చిందన్నది చూద్దాం. ఇయర్ రింగ్ కాంబినేషన్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుందండి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓకే, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో కదా, అద్భుతంగా ఉంది. క్యూటర్స్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకు 1300కి రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకు 1300కి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఓన్లీ 1300 ఈజ్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఓకే, నా ఇప్పుడు ఇంకొక మీకు బాగా నచ్చే కలర్ కాంబినేషన్ అనమాట. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఫుల్ పింక్, రేడియంట్ పింక్ టైప్ అనమాట. బా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉందో అసలు. నేను ఒకసారి దగ్గర నుంచి మీకు ఆ స్టోన్ క్వాలిటీ కూడా చూపించేస్తాను. చూడండి, హై క్వాలిటీ అని ఊరికే చెప్పడం కాదండి, నిజంగా హై క్వాలిటీ వాడాలి. నేను ఇంతకుముందు మీకు హై క్వాలిటీ ఏంటి, మార్కెట్లో దొరికే హై క్వాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర దొరికే హై క్వాలిటీ ఎలా ఉంటుంది అని పింక్ స్టోన్తో కంపేర్ చేసి మరి లాస్ట్ వీడియో జస్ట్ ఒక 3 days బ్యాక్ తీసిన లాస్ట్ వీడియోలోని చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, సేమ్ అదే హై క్వాలిటీ పింక్ స్టోన్స్ వాడడం జరిగిందనమాట. ఓకేనా, సో కంప్లీట్గా పింక్ వచ్చేస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కనుక పింక్ కలర్ ఫ్యాన్ అయి ఉండి మీ దగ్గర పింక్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ ఇలాంటివి ఉండి ఇలాంటి వాటికి మీరు వెతుకుతున్నారంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తీసేసుకోండి. అంత అందమైన ప్రోడక్ట్ ఇది, అండ్ వైబ్రెంట్ ప్రోడక్ట్, ఎలిగెంట్ ప్రోడక్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇయర్ రింగ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయి, ఫుల్ పింక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మరి పింక్ అండ్ గ్రీన్ మనకు కాస్ట్లీ స్టోన్స్ కాబట్టి ఇది మనకు కొంచెం కాస్ట్లీగా వస్తుంది. బట్ కంపారేటివ్ టు ద స్టోన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇది మాత్రం రీజనబుల్ ప్రైస్ అనమాట, విచ్ ఇస్ 1600 ఓన్లీ 1600కి ఈ అందమైన నెక్లెస్ ప్రోడక్ట్ మీరు మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓన్లీ 1600కి ఈ ప్రోడక్ట్ మీరు మీ సొంతం చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఫుల్ పింక్ అయితే ఇంకా మీరు చాలామంది ఫిదా అయిపోతారు. కాబట్టి నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. స్టాక్ అయితే బాగానే తెప్పించాను, కానీ ఈ మధ్య మీరు చూపించే ప్రేమ, ఆదరణ ఈజ్ ద సపోర్ట్ దట్ యూ పీపుల్ ఆర్ షోయింగ్ అస్. లిటరలీ we are very much gratitude to you. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా సూపర్ సపోర్ట్ ఇస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ రియల్లీ ఓవర్వెల్మ్డ్ అండ్ వి రెస్పెక్ట్ దాట్. సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే మీరు బుక్ చేసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ స్టోన్ కాంబినేషన్ చూపిస్తానమాట. అది కూడా ద వైబ్రెంట్ ఎలిగెంట్ గ్రీన్, పచ్చలు అంటారు కదా, అలాంటిది ఎమరాల్డ్స్ టైప్ అనమాట. సో ఇది కూడా మనకు చాలా అద్భుతంగా వస్తుంది. దీన్ని కూడా ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తాను మీకు స్టోన్ క్వాలిటీ కనిపించడానికి. చూడండి, స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత వైబ్రెంట్గా గ్లాజీగా ఉందో. అసలు ఆ కలర్ కూడా అంత చక్కగా ఉంటుందన్నమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, అసలు ఫినిషింగ్ కూడా చూడండి. నేను ఇంతకుముందు వేటికి ఫినిషింగ్ చూపించలేదు, దీనికి చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంటుంది ఫినిషింగ్ వగేరా ప్రతిదీ కూడా. ఓకేనా, మన లోగో కూడా ఉంటుంది. లోగో యాజ్ అన్ ALK, జస్ట్ మన మార్క్ అనమాట, మన బ్రాండ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ గ్రీన్కి సేమ్ ఫుల్ గ్రీన్లో మనకు ఇలా చక్కగా వైబ్రెంట్ కలర్తో గ్లాజీ లుక్తో వచ్చేసింది మనకు ఎలిగెంట్ ప్రోడక్ట్. క్యూటెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది దానికి వచ్చిన ఇయర్ రింగ్ పెయిర్ అనమాట. సో ఇది కూడా మనకు 1600 ఓన్లీ. మరి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ మనకు కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి ఫుల్ గ్రీన్ ఫుల్ పింక్ ఎప్పుడు కూడా వేరే కలర్ కాంబినేషన్స్తో కంపేర్ చేస్తే
కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటుంది. నేను సింపుల్‌గా చెప్పాలంటే మీకు కనుక సిల్వర్ జ్యువెలరీ వీడియోస్ కానివ్వండి, లేదా చూసినప్పుడైతే ఇలాంటివి ఖచ్చితంగా కనిపించుంటాయి. ఇలాంటి వాటికి మీరు చూస్తే కనుక దాట్ కాస్ట్ 14 ఆర్ 15,000 నుంచి 18,000 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది ప్రోడక్ట్ కంప్లీట్ గ్రీన్ అనమాట. నచ్చితే వెంటనే స్క్రీన్‌షాట్ తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు అవైలబిలిటీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసుకున్న తర్వాత నేను బిల్ వేస్తున్నాను. బిల్ వేసిన తర్వాత పేమెంట్ మాత్రం చాలామంది అంటే కొందరు చెయ్యట్లేదు. నేను మీకోసం ఆ ప్రోడక్ట్‌ని హోల్డ్ చేసి పెట్టలేను. మీకు నచ్చితేనే మీరు బిల్ వేయించుకొని మీరు అవైలబిలిటీ చెక్ చేయించుకోండి. నచ్చి మీరు కొనే ఉద్దేశం ఉంటేనే మీరు అవైలబిలిటీ చెక్ చేయండి. బిల్ వేసిన ఒక 10-15 మినిట్స్ లోపలనే మీరు పేమెంట్ చేసేయండి. దానికన్నా తర్వాత ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. ఎందుకంటే నేను మహా అంటే 5-10 మినిట్స్ వరకు మాత్రమే ఆ ప్రోడక్ట్ మీకోసం బిల్ వేశాను కాబట్టి మీకోసం ఇలా తీసి పక్కన పెడతాననమాట. మీరు 10-15 మినిట్స్ లోపల పేమెంట్ కనుక చేయలేకపోతే ఆ ప్రోడక్ట్ నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ సర్వ్ ఫస్ట్ కమ్ అంటారు కదా. ఎవరైతే ముందు పేమెంట్ చేస్తారో వాళ్ళకి బుకింగ్. ఎవరైతే ఫస్ట్ బుకింగ్ అంటే అవైలబిలిటీ చెక్ చేసుకోవడం కాదు. బుకింగ్ అంటే పేమెంట్ చేయడం. ప్లీజ్ మీరు ఇది చేసేది ఉంటేనే అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అది బెటర్ అనమాట. మళ్ళీ మీరు నేను మార్నింగ్ ఎప్పుడో వేస్తాను, మీరు ఎప్పుడో ఆఫ్టర్నూన్ పేమెంట్ చేద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఆఫ్టర్నూన్ చెక్ చేయండి ఒకసారి. నేను సపోజ్ మీకు 2,000 బిల్ అయిందనుకోండి, మీరు ఏదో పనిలో ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ మీరు ఖాళీగా కూర్చుంటారని కాదు. మీరు కూడా ఏదో వర్క్ చేస్తుంటారు, ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మధ్యాహ్నం మనము భోంచేసేటప్పుడు అది ఆర్డర్ ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేసినప్పుడు వెంటనే పేమెంట్ చేయడం లాంటివి కాకుండా ఇంకోసారి చెక్ చేయండి అవైలబిలిటీ ఉందా. ఎందుకంటే నేను 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ ఆ ప్రోడక్ట్ మీకు బిల్ వేసింటాను కాబట్టి 5-10 మినిట్స్ వరకు ఆ ప్రోడక్ట్ మీకోసం పక్కన ఉంచుతాను. అంతకు మించి నేను ఉంచలేను. తర్వాత మీరు పేమెంట్ వేసిన అవైలబిలిటీ ఉంటే ఇచ్చేస్తాను. లేదు అంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంతేకాని మీరు మార్నింగ్ అవైలబిలిటీ ఉందన్నారు, ఇప్పుడు అయిపోయిందంటున్నారు, ఇలాంటి ఆడియోలు కానీ పంపించకండి. ఓకేనా? ఇదే స్లాంగ్లో ఆడియోస్ రికార్డ్ చేసి మరి పంపిస్తున్నారు కాబట్టి నేను అదే స్లాంగ్లో ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అదేమవుతుంది, నేను చెప్పే వరకు మీకు కొంచెం ఎటకారంగా అనిపిస్తుంది అనమాట. అంతే తేడా. ఇది నా స్లాంగ్ కాదు, ఇది మీ స్లాంగ్ అనమాట. మీరు పంపించే ఆడియోస్ రిలేటెడ్ స్లాంగ్. కావాలంటే నెక్స్ట్ టైం యాక్చువల్లీ ఆ ఆడియోస్ అవన్నీ మీకు ప్లే చేసి చూపించవచ్చు నేను. కానీ ఎందుకు అన్నట్టుగా నేను చాలా వరకు ఇలా వెనక్కి వెళ్తూ ఉంటాననమాట. ఎందుకు అంతవరకు అనేది. సో సింపుల్ రిక్వెస్ట్, ఐల్ హోల్డ్ ఓన్లీ ఫర్ 10-15 మినిట్స్ of that product for you. If you do not make the payment, the product will be given to someone else. So when you are making the payment, maybe after 30 minutes or 1 hour or half an hour or evening or next day, please చెక్ ద అవైలబిలిటీ అగైన్. నేను బిల్ వేసినా కూడా ఇంకోసారి అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. ఇవ్వండి ఈరోజుకి ప్రోడక్ట్స్. ఇంకొక ప్లస్ పాయింట్, ఇంకొక గుడ్ న్యూస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.